Hello, my dear brothers and sisters. It's me, your Ramesh, and your English mentor. Let's do some practice for competitive examinations and improve our skills. There is a question on the board. Let's see what it is. Competitive exam series 10th ఇంటర్ అండ్ డిగ్రీ ఎగ్జామ్స్. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, అలాగే పోటీ పరీక్షలకై తయారయ్యే అభ్యర్థులారా, ఈ ప్రశ్నలు పరీక్షల్లో పోటీ పరీక్షలో కానివ్వండి, 10th ఇంటర్ లేదా డిగ్రీ ఈ పరీక్షలో కానివ్వండి, ఒక మార్క్ కొరకు అడుగుతారమ్మా. సరే చూద్దాం మన ప్రశ్న ఏంటో. ఇక్కడ క్వశ్చన్ ఇన్వర్టెడ్ కామర్స్ లో స్టార్ట్ అయింది ఈ ప్రశ్న. డోంట్ లెండ్ యువర్ ఫ్రెండ్ ఎనీ మనీ, కామా ఇన్ కామ్స్ క్లోజ్ అయ్యాయి. ఐ సెడ్ టు మై వైఫ్, మళ్ళీ కామా ఇన్ కామాస్, షీ నెవర్ పేస్ హర్ డెట్స్. ఇది క్వశ్చన్ అమ్మా. ఇన్స్ట్రక్షన్ చూద్దాం ఏమొచ్చిందో. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఇచ్చిన సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ అమ్మా. అది దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలమ్మా. సో ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు మరి ఈ సెంటెన్స్ ఏ సెంటెన్స్ అమ్మా, ఏ కైండ్ సెంటెన్స్? ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అమ్మా. ఇంపరేటివ్ సెంటెన్స్ నెగటివ్, డోంట్ లెండ్ అని స్టార్ట్ అయిందమ్మా. ఇంపరేటివ్ సెంటెన్స్ నెగటివ్ లో ఉంది. అయితే మరి దీని ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ ఐ సెడ్ టు మై వైఫ్ ఏదవుతుందో దీన్ని స్టార్టింగ్ లో తీసుకోవాలమ్మా. అయితే ఆన్సర్ వచ్చి ఐ అడ్వైస్డ్ మై వైఫ్. ఈ సెడ్ టు ఏదైతే ఉందో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కనుక అడ్వైస్డ్ గా మారుతుందమ్మా. ఐ అడ్వైస్డ్ మై వైఫ్. ఇక ఈ కామా ప్లేస్ లో ఇక్కడ నాట్ టు లెండ్. ఈ సెంటెన్స్ కనుక పాజిటివ్ లో ఉంటే టు వస్తుందమ్మా. ఇది నెగటివ్ లో ఉంది, డోంట్ ఉంది, అందుకని ఇక్కడ నాట్ టు వస్తుంది. ఐ అడ్వైస్డ్ మై ఫ్రెండ్ నాట్ టు లెండ్ హర్ ఫ్రెండ్ ఎనీ మనీ యాజ్ షీ నెవర్ పేడ్ హర్ డెట్స్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అమ్మా. ఇక్కడ వచ్చేది నాట్ టు ఒకటి వస్తుంది, లెండ్ హర్ ఫ్రెండ్. ఇక్కడ యువర్ ఫ్రెండ్ ఏదైతే ఉందమ్మా, యువర్ ఇక్కడ హర్ అయింది. ఎనీ మనీ యాజ్ షీ, ఇక్కడ షీ అలాగే ఉందమ్మా. నెవర్ పేడ్ హర్ డెట్స్. ప్రాక్టీస్ చేయండి అమ్మా. వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఫర్ మోర్ నాలెడ్జ్ ప్లీజ్ విజిట్ Gora Rajaji Grandpa's English Grammar YouTube channel. There is no shortcut to success.